టాప్ మార్జిన్ ఏరియానే ఉంటారు హెడర్. అలానే బాటమ్ లో కూడా మార్జిన్ ఉంటుంది కదా పేజ్ కి. సో ఈ బాటమ్ మార్జిన్ ఏరియానే ఉంటారు, బాటమ్ మార్జిన్ ఏరియాని దిస్ ఈస్ కాల్డ్ ఫూటర్. హెడర్ ఫూటర్ మనం ఎందుకు వాడతాం అంటే ఏదైనా హెడ్డింగ్స్ కానీ ఏదైనా పేజ్ నెంబర్స్ లాంటివి ఏదైనా పెట్టాలనుకోండి హెడర్ లో పెడతాం. ఫూటర్ లో ఏం పెడతాం? అడ్రసెస్, ఫోన్ నెంబర్స్, వెబ్సైట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఫూటర్ లో పెడతాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హెడర్ ఓపెన్ చేయాలనుకోండి, జస్ట్ ఇక్కడ ఈ ఎంటీ ఏరియాలో కర్సర్ పెట్టి జస్ట్ మీరు దాన్ని డబుల్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి హెడర్ అని ఓపెన్ అయిందా, ఇది హెడర్. ఈ హెడర్ లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా మ్యాటర్ టైప్ చేశారనుకోండి, ఫస్ట్ పేజ్ లో హెడర్ లో టైప్ చేశాను. సో హెడర్ లో మీరు ఏదైనా మ్యాటర్ టైప్ చేస్తే ఇక్కడ చూడండి హెడర్ ని క్లోజ్ చేయాలి, క్లోజ్ హెడర్ అని ఉంది కదా, క్లోజ్ హెడర్ అని క్లిక్ చేయగానే హెడర్ క్లోజ్ అయింది. సో నేను ఫస్ట్ పేజ్ లో ఇచ్చాను, పేజ్కి రాగానే ఆటోమేటిక్ గా సెకండ్ పేజ్ లో చూడండి విజన్ సాఫ్ట్వేర్. అలానే థర్డ్ పేజ్కి వెళ్ళండి, సో థర్డ్ పేజ్ లో కూడా ఆటోమేటిక్ ఏమొచ్చింది, విజన్ సాఫ్ట్వేర్. అంటే హెడర్ లో కానీ ఫూటర్ లో కానీ మనం ఏదైనా ఒక మ్యాటర్ అనేది యాడ్ చేస్తే ఆటోమేటిక్ గా మ్యాటర్ ఏమవుతుంది, ఎన్నైతే పేజెస్ ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ కి ఆ మ్యాటర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది.